దిగు. సార్, ఇక్కడి నుంచి నువ్వు మీ ఇంటి వరకు నడిచి వెళ్ళిపో. లేకపోతే నా వల్ల కూడా నీకు ఇబ్బంది వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటో చెప్పు. నువ్వింత నీచుడువని నేననుకోలేదు రంగస్వామి. పూజ, ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఛీ, నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. జాబ్ కోసం వచ్చిన నన్ను ఆశలు చూపించి నీ కోరికలు తీర్చుకున్నావు. అది చాలదన్నట్టు నీ కంపెనీ అభివృద్ధికి నా శీలాన్ని పణంగా పెట్టావు. నా మొహాన చిల్లర విదిలించి నన్ను మభ్యపెట్టావు. నువ్వు ఇంత చేసినా దీనికి నా అత్యాశ కూడా కారణం కాబట్టి నిన్ను క్షమించొచ్చు. కానీ ఇప్పుడు ఈ నీచమైన పనిని వీడియో తీసేంతగా నువ్వు దిగజారిపోయావు. ఛే! నీదసలు మనిషి జన్మేనా? ఏమిటి నువ్వు అనేది? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు పంపిన సీడీ నేను చూశాను. ఏ సీడీ? ఇంకా నాటకాలు ఆడాలని చూడుకో. ఆ గిల్ఫ్రెడ్ తో నేను బెడ్రూమ్ లో ఉన్న సీడీ. ఆ సీడీతో నన్ను బెదిరించి గాంధీ పార్క్ కి రప్పించి చంపాలని చూసావు. ఇక నేను ఊరికే ఉండను. నీ గురించి పోలీసులకి చెప్పి నీ అంత చూడకపోతే నా పేరు పూజ కాదు. నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. మర్యాదగా ఆ ఒరిజినల్ సీడీ నాకు అందజేయి. ఫోన్ చెయ్యడమో నన్ను కలవడానికో ట్రై చెయ్యొద్దు. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. నాకా ఒరిజినల్ సీడీ కావాలి. నీ డబ్బు వద్దు. ఆ డూప్లికేట్ సీడీ వేసినట్టే ఒరిజినల్ సీడీ మా ఇంటి పోస్ట్ బాక్స్ లో వేయి. గంటలోపు ఆ ఒరిజినల్ సీడీ రాలేదో నువ్వు జైలుకు వెళ్లే టైము గంటల్లో వస్తుంది. జాగ్రత్త. పూజ, సీడీ బషీర్ దగ్గర. పూజకో కాపీ వెళ్ళిందంటే కల్ప్రెట్ బషీరా? బషీర్, వస్తున్నాను. బైక్ స్టాండ్ వేస్తుంటే కరెంటు పోయింది. ఎందుకింత లేట్ అని అడగవా? చెప్పండి. నువ్వు అడిగిన యాపిల్ మిల్క్ షేక్ మెయిన్ బజార్లో లేదు, బేగంపేట రోడ్లో ఒక షాప్లో దొరికింది. ఉండు, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. పూజ, పూజ,
పూజ పూజ ఏమైంది? పూజ ఏమైంది నీకు? పూజ ఎక్కడన్నా? పూజ 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 అంతం కాదు, ఆరంభం. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.